పార్టీకి సంబంధించిన అంశం జిహెచ్ఎంసీ విలీనంలో ఉన్నటువంటి అంశం మీద వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు ఉన్నారు. ఒకసారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయడం. సార్, ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించారు, ఏమన్నారు? ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే డీలిమిటేషన్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంఐఎంకి అనుకూలంగా ఇక్కడ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలు కూడా అదే చేసినారు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఓల్డ్ సీట్లో ఉన్నటువంటి అయితే డివిజన్స్ ఉన్నాయో వాటిని కూడా వాళ్ళకు అనుకూలంగా ఇంతకుముందు 52 ఉంటే ఇంకా 74 వరకు వచ్చే విధంగా, అదేవిధంగా మిగతా సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా ఇంకొక 10-15 సీట్లు వాళ్ళకు వచ్చే విధంగా ఆ విధంగా చేసినారు. ఆ అబ్బర్పేటలో కూడా 4 డివిజన్లు వాళ్ళకు వచ్చే విధంగా ఎంఐఎంకి వచ్చే విధంగా ప్లాన్ చేసినారు. ఇది బయటికి చెప్పినట్టు ఏదో 300 డివిజన్లు చేస్తూ ఉన్నాము, తర్వాత పారదర్శకంగా చేస్తామని చెప్పి కమిషన్ చెప్పినప్పటికీ కూడా ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కన్సర్న్లో జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. అది కూడా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎం ఏ విధంగా చెప్తే ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజులలో ఈ యొక్క హైదరాబాదును టోటల్గా ఎంఐఎం దారదత్త చేసే విధంగా ప్లాన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా, ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరుతుంది ఒక డివిజన్స్ వల్ల ఆ విధంగా చేయాలని చెప్పి మేము కోరినాము. తర్వాత కొన్ని దగ్గర చెప్పినారు, ఒక దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంది, ఒక దగ్గర పాపులేషన్ తక్కువ ఉంది, అది కూడా చూస్తామని చెప్పినారు. ఆబ్జెక్షన్స్ మీరు చెప్తే. రెండోది, 2 పార్లమెంట్లో కూడా ఒక డివిజన్ వస్తూ ఉంది, 2 అసెంబ్లీలో ఒక డివిజన్ వస్తుంది, వాటిని కూడా మారుస్తామని చెప్పినారు. కాబట్టి మేము ఒకటే చెప్పినాము, ఒక లలితాబాగ్ అవుతుందో ఓల్డ్ సీట్లో ఉన్నట్టు లలితాబాగు 3 డివిజన్లు దాటి మళ్ళీ కొంత పార్ట్ పోవాల్సి వస్తుంది, దాన్ని 2గా డివైడ్ చేసినారు. కాబట్టి అటువంటి అవుతున్నాయో అవన్నీ కూడా క్రోడీకరించి చేయాలని చెప్పినాము. ఏదైతే ప్రజలతోని కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజలతోని కూడా మాట్లాడాలా, ప్రజల యొక్క ఒపీనియన్స్ కూడా తీసుకొని చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. కాబట్టి మీ ద్వారా కూడా ప్రజలకు అప్పీల్ చేస్తాను. మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా రేపు కమిటీలు అసెంబ్లీ వారిగా, డివిజన్ వారిగా, జిల్లా వారిగా కమిటీలు వేసుకొని కూడా ప్రజల దగ్గర పోయి ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్స్ కూడా కమిషనర్కి ఇవ్వాలని చెప్పి అనుకున్నాను. అదేవిధంగా ప్రజలను నేను కోరుతా ఉన్నాను, మీరు కూడా అశ్రద్ధ చేయకుండా, అంత జరిగిపోయిన తర్వాత బాధపడకుండా ముందే జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఎక్కడికెక్కడ ఆలోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యాక్టివ్ ఉన్నటువంటి సంఘాలందరూ కూడా ఆలోచన చేసి వారి యొక్క ఆబ్జెక్షన్స్ కూడా యొక్క మున్సిపల్ కమిషనర్కు 17వ తారీఖు లోపు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మెగా సిటీకి సంబంధించి బీజేపీ వ్యతిరేకమా, లేకపోతే జస్ట్ విలీన ప్రక్రియ సరిగా జరగలేదన్న దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది? మెగా సిటీకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, విలీనం సరిగ్గా చేయలేదని చెప్పి మేము మాట్లాడుతాం. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చెందాలా, హైదరాబాదు ఉన్నటువంటి విశ్వనగరంగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. కానీ చేసేటువంటి ప్రక్రియలో రాబోయేటువంటి జనరేషన్స్కి అన్యాయం చేయకండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరైనటువంటి సౌకర్యాలు ఉండే విధంగా చేయండి. ఏదైతే చేస్తామో ఇప్పుడు మున్సిపాలిటీస్ విలీనం చేస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తారు, అక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లనే రోడ్ల మీద మురికి నీరు పారుతూ ఉంది. కాబట్టి అవన్నీ కూడా విలీనం చేసినాక ఏంటి మీ యొక్క ఆలోచన ఏందని చెప్పి కూడా అడగడం జరిగింది. కాబట్టి ఆ విధమైనటువంటి రెవెన్యూ ఇక్కడ వస్తుందో, రెవెన్యూ అంతా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారా, లేకుండా మళ్ళీ బయట ఇంతకుముందు వాడినట్టే బయట వాడతారా, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. కాబట్టి ఒక హైదరాబాదు మంచి సుందరీకరణ చేయాలా, హైదరాబాద్ ఒక మంచి ప్లాన్తో ముందుకెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. భారతీయ జనతా పార్టీ దీనికి వ్యతిరేకం కాదు, కాకుంటే చేసేటువంటి ప్రక్రియను మేము కోసం చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకపోతే నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో, కోర్టు మెట్లు ఎక్కడం అన్నటువంటి ఏమైనా ఉండబోతున్నాయా సార్? మాకు నమ్మకం ఉంది, డెఫినెట్గా ఈ 17వ తారీఖు నాడు అయితే ఆబ్జెక్షన్స్ ఇస్తారు, చేస్తే మార్పు చేస్తారని. చేయనట్టయితే మేము ప్రజల దగ్గర పోతాం. అదేవిధంగా అవసరం అనుకుంటే న్యాయస్థానాన్ని కూడా మేము ఆశ్రయిస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఒక వర్గాన్ని కొమ్ము కాసే విధంగా మాత్రం కనుక డిజైన్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. 3 జోన్లుగా విభజిస్తుందని చెప్పి 3 జోన్లకు సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. ఒక జోన్ను కూడా మీరు అన్నట్టుగానే ఎంఐఎంకి ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంటుందని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అటువంటిది ఏమైనా చర్చకు వచ్చిందా సార్? ఇప్పుడు జోన్ల గురించి ఆయన ఏమి చెప్పలేదు, ఓన్లీ వార్డ్స్ గురించి మాత్రమే చెప్పినాడు. జోన్ల గురించి మాకు ఇంకా ఐడియా లేదని చెప్పినాడు. ఇప్పుడైతే ఒకటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుందని చెప్పినాడు. కాబట్టి డెఫినెట్గా అదే చెప్తా ఉన్నాను, వార్డులు కానివ్వండి, రేపు రాబోయేటువంటి ఒక ప్రాంతాన్ని మొత్తం కూడా దారదత్తం చేయాలి ఎంఐఎంకు, తర్వాత దాని నుంచి ఇంకొక ప్రాంతానికి రావాలా, టోటల్ హైదరాబాద్ని కూడా వాళ్ళకి హస్తగతం చేయాలని చెప్పేది ప్లాన్ వస్తుంది. దాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్కు ఇచ్చినటువంటి ఆ మెమరాండం ఏదైతే ఉందో వాళ్ళ అబ్జెక్షన్కు సంబంధించి ఏవైతే అభ్యంతరాలు తెలిపారో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం, వాటిని పరిశీలిస్తాం, తగిన న్యాయం చేస్తాం. డివిజన్లకు సంబంధించి ముఖ్యంగా ఒక్కొక్క డివిజన్ కూడా 2-3
అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తుంది, పార్లమెంట్లు పంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఓటర్లకు సంబంధించి చాలా వ్యత్యాసం ఉంది. ఇంకోవైపు అటు ఎంఐఎంకు దారాదత్తం చేసేటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని చాలా అబ్జెక్షన్ చేసాం. అబ్జెక్షన్ కాకుండా నెక్స్ట్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పి కూడా బీజేపీ ఆలోచిస్తుంది. లేదంటే కోట్లు మెతికేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.